ఇలా స్పెషల్ మన ఒట్టి చేపల కర్రీ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. ఇది ఎప్పుడో మనం చిన్న ఉన్నప్పుడు తింటే అప్పుడో ఒకసారి తిన్న మధ్యలో మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్లో కనిపిస్తే తీసుకుని వచ్చినాం. ప్యాకెట్లో ఉంటాయి 20 రూపాయలు చెట. నూనె ఐదు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ ఎర్రగడ్డ ఉల్లిగడ్డ ఏదంట వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పసుపు ఇప్పుడు పసుపు వేసుకొని ఆల్రెడీ వేసేసాం. ఇప్పుడు పసుపు వేసాము. మంచి ఎర్రగా మన పచ్చి వాసన పోదండి. పోయిన తర్వాత మనం ఏం చేయాలప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగా అయింది కాబట్టి టమాటా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాము. కలరా బిడ్డ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వేసి ఉంటుంది చేపలు, అందుకనే మనం టైం తీసుకుంటున్నాం. ఒక స్పూన్ మీద కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగానే ఉంది కాబట్టి మన చేపలు. దాని తర్వాత సాల్ట్, తర్వాత అయినా వేసుకోవచ్చు, తక్కువ పడితే. ఈ రెండు మగ్గిన తర్వాత మనం మీదకెళ్ళి అయిన తర్వాత ధనియాల పొడి, దిల్ బహార్ మసాలా ఉంటుంది, మసాలా వేసుకుంటే మంచిగా ఉడకాలి. కారంగా నూనె ఇవన్నీ మంచిగా వేసుకోవాలి, మంచిగా ఉడకాలి. టమాటా మంచిగా నూనెలో ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ పోసినాం. మళ్ళీ వాటర్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ చేపలు అనేటివి వేసుకోవాలి. ఎట్లున్నాయి చిన్న సైజ్ ఉట్టి చేపలు ఉంటుంది. మార్కెట్లోకి ఎప్పుడో ఒకసారి వస్తాయి, అంటే పోతే దొరుకుతాయి. మన ఇంటికాడ ఇక్కడ మార్కెట్లో ఎప్పుడన్నా ఒకసారి అమ్ముతారు తెచ్చి. మన అంగడి అవుతుంది ఇక్కడ, అంగడిలో దొరికినప్పుడే తెస్తాం. అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకుంటాం చిన్నవి ఒట్టికాయలు దగ్గర పడ్డది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం చూసి ఇది ఏం లేదు మామూలుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. 5 బహార్ ధనియాల పొడి ఉంది, మనం మీదికెళ్ళి వేసుకుంటున్నాము. మన చేపల ఒట్టికాయల చేపల రెడీ అయ్యింది. వేసుకొని అయినట్టు మొత్తం మీద. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇగో అన్నంలో పెట్టుకొని సూపర్ అయింది, చాలా సూపర్ అయింది ఫ్రెండ్స్, మస్తు అయింది. విధంగా మేము ఎట్లా చేసిన ప్రాసెస్లో చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ అయింది. ఇంకోటి హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ అది ఇట్లా ఉంటుంది, ఇలా విటమిన్స్ ఉంటాయి. విధంగా ట్రై చేయండి. సూపర్ ఫ్రెండ్స్, బాయ్.